నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. తిరుమల శ్రీవారి ఆలయం కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది. హిందువులు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావించే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. తిరుమలలో ప్రతి అడుగు గోవిందనామ స్మరణం. స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని అపార నమ్మకం. అటువంటి తిరుమల చుట్టూ రాజకీయాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నటి వరకు లడ్డూ వివాదంతో శ్రీవారి భక్తులు కలత చెందగా, తాజాగా గోవుల మృతిపై రాజుకున్న వివాదం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. తిరుమలనే రాజకీయాలకు వాడుకుంటున్నారా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి చెంత రాజకీయ పరాచకాలు తగునా? తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వ, ఆవు నెయ్య? సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత భక్తుల్లో ఇదే ప్రశ్న నెలకొంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వినియోగించారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కొంతకాలం రాజకీయ దుమారాన్ని రేపాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి అంత మాట అనడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇన్నాళ్లు స్వామి ప్రసాదం పేరిట తింటున్న లడ్డూలో ఇంత దారుణం జరిగిందా అని భక్తులు మండిపడ్డారు. చంద్రబాబు చేసిన కామెంట్స్ రాజకీయంగానూ దుమారం రేపాయి. తిరుమలలో కొలువైన వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం నాణ్యతపై కొద్ది రోజుల క్రితం రాజకీయ దుమారం చెలరేగింది. భక్తులు మహాప్రసాదంగా భావించే శ్రీవారి లడ్డూ తయారీలో వైసీపీ పాలనలో నెయ్యికి బదులుగా గొడ్డు మాంసం, చేప నూనె, పంది కొవ్వు నుంచి తీసిన పదార్థాలను నెయ్యికి బదులుగా వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగా వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారని, ఘోరమైన అపచారానికి పాల్పడ్డారని విమర్శించారు. అయితే చంద్రబాబు హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి ఇలాంటి ఆరోపణలు చేశారని, నిజంగా అలా జరగలేదని, ప్రసాదం తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనె వాడలేదని, తాము దేవుని వద్ద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు. అయితే చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ అండ్ కో భక్తుల విశ్వాసాన్ని, తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని, భక్తులు ప్రసాదంగా భావించే లడ్డూలో నెయ్యికి బదులు గొడ్డు మాంసం, చేప నూనెలు, పందికొవ్వు వాడారని చంద్రబాబు ఆరోపించారు. లడ్డూ నాణ్యతపై భక్తులు ఎన్నిసార్లు ఈవోకు, టీటీడీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, చివరకు నిత్య అన్నప్రసాదం క్వాలిటీని తగ్గించి అపచారానికి పాల్పడ్డారని చంద్రబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు ఈ విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొరపాట్లను సరిదిద్ది నాణ్యమైన లడ్డూ ప్రసాదాన్ని, అన్నప్రసాదాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ వివాదంపై వైసీపీ కోర్టు తలుపు తట్టింది. ఈ అంశం తేల్చేందుకు సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీతో విచారణ చేయాలని కోరారు. నిజం నిగ్గు తేల్చాలని పిటిషన్లో కోరింది వైసీపీ. ఈ వివాదంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ 100 రోజుల పాలనపై చర్చ జరగకుండా ఉండేందుకే కల్తీ నెయ్యి వ్యవహారానికి తెరపైకి తీసుకొచ్చారని, అదంతా ఓ కట్టుకథ అని కొట్టిపారేశారు. దేవుళ్ల వద్ద చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీరుతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని జగన్ మండిపడ్డారు. తిరుమలకు వచ్చిన నెయ్యిని 3 సార్లు టెస్ట్ చేస్తారు, ఆ తర్వాత లడ్డూ తయారీలో వినియోగిస్తారు. చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కడుతున్నారంటూ మండిపడ్డారు. లడ్డూ ప్రక్రియ ఎప్పటినుంచో నడుస్తోంది. మధ్యలో ఎవరో వచ్చి ఏదో చేసేదేమీ ఉండదు. మన వెంకటేశ్వర స్వామి మన గుడిపై దుష్ప్రచారం చేస్తున్నారు. తిరుమల వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని జగన్ చెప్పుకొచ్చారు. తిరుమల శ్రీవారి ప్రతిష్టను చంద్రబాబు దిగజారుస్తున్నారు. ఏ తప్పు జరగకపోయినా టీటీడీ పరువును బజారు కీడుస్తున్నారు. ఈ విషయంపై సీజేఐ ప్రధాని మోదీకి లేఖ రాస్తామని జగన్ తెలిపారు. ఈ వివాదంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన తిరుమలలో ప్రమాణం చేశారు. పుష్కరిణిలో స్నానం చేసి అఖిలాండ బద్ధ కర్పూర నీరాజనం అందించారు. హారతి వెలిగించి తాను ఎటువంటి తప్పు చేయలేదని, రాజకీయాల కోసం పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని వాడుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ఇలా ఈ వివాదం సద్దుమణిగేలోగా టీటీడీలో గోశాల వివాదం మొదలైంది.
తిరుమల గోశాలలో భారీ సంఖ్యలో ఆవులు చనిపోయాయని వైసీపీ ఆరోపణలు చేస్తుంటే అలాంటివి జరగలేదని టీటీడీతో పాటు నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ గోశాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇక్కడికి ఆవులు ఎలా వస్తాయో చూస్తే తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలను 1956లో ఏర్పాటు చేశారు. గోవులను రక్షించేందుకు తిరుమలలో వినియోగించే పాలు, ఇతర ఉత్పత్తుల కోసం గోశాలను ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ కోసం 2004లో శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. దీన్ని మొదట డైరీ ఫామ్గా స్టార్ట్ చేశారు. తిరుపతికి సమీపంలో 400 ఎకరాల్లో ఉంది ఈ గోశాల. ఈ గోవులకు సంబంధించి పూర్తి బాధ్యతలు టీటీడీ చూసుకుంటుంది. ఇప్పుడు 200కు పైగా ఆవులు ఉన్నాయనే మరో 300 రాబోతున్నట్టు టీటీడీ అధికారులు చెబుతున్నారు. వాటి సంరక్షణకు మాత్రం పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు టీటీడీ చెబుతోంది. ఇక్కడి ఆవుల పరిరక్షణకు ప్రత్యేకంగా లేటెస్ట్ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బందిని నియమించారు. ఈ గోశాలలో రోజుకు 4000 లీటర్ల వరకు పాలు ఉత్పత్తి అవుతున్నట్టు తెలుస్తోంది. టీటీడీకి చాలామంది భక్తులు భారీగా విరాళాలు ఇస్తూ ఉంటారు. కొందరు నగదు రూపంలో, మరికొందరు ఆభరణాల రూపంలో, ఇంకొందరు భూముల రూపంలో విరాళాలు ఇస్తూ ఉంటారు. మరికొందరు భక్తులు గోవులను కూడా స్వామికి సమర్పిస్తూ ఉంటారు. టీటీడీకి ఆవులను దానం చేయడానికి ఓ ప్రక్రియ ఉంటుంది. హుండీలో డబ్బులు వేసినంత ఈజీగా ఇది ఉండదు. మీరు ఆవును దానం చేయాలంటే ముందుగా టీటీడీ కాల్ సెంటర్ 087722777777 నెంబర్కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. వారికి పూర్తి వివరాలు చెప్పి అపాయింట్మెంట్ తీసుకోవాలి. టీటీడీ వెబ్సైట్ లేదా అధికారులను సంప్రదించవచ్చు. లేదా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ను కూడా సంప్రదించి ఆవులు దానం చేయవచ్చు. గోవింద తిరుపతి తిరుమల యాప్ ద్వారా కూడా వివరాలు పొందుపరిచి గోవులను దానం చేయవచ్చు. ఇలా అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు దానం చేయాలనుకునే ఆవును గోశాలకు తరలించాలి. ఇలా తరలించిన ఆవులను అక్కడి అధికారులు రకరకాల పరీక్షలు చేస్తారు. బ్రూసెల్లోసిస్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చే ఆవు ఆరోగ్యంగా ఉంటేనే స్వీకరిస్తారు. అందులోని దేశీయ జాతి ఆవులను మాత్రమే దానంగా స్వీకరిస్తారు. గోవులతో పాటు నగదు విరాళమిచ్చే వాళ్లకు గోకులాష్టమి రోజున గోపూజలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ప్రత్యేక దర్శనం కూడా ఉంటుంది. తిరుమల స్వామివారికి రెగ్యులర్గా జరిగే పూజల్లో ఈ గోశాల నుంచి ఉత్పత్తి అయ్యే పదార్థాలనే వాడుతారు. తిరుమల గోశాల నుంచి వచ్చే పంచగవ్వ ఉత్పత్తులను నమామి గోవిందా పేరుతో విక్రయిస్తున్నారు. ఇలా గోశాలలో ప్రతి ఒక్కటి పకడ్బందీగా ఉంటుంది. సిబ్బంది, వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటారు. అలాంటి గోవులు కూటమి పాలనలో చనిపోతున్నాయనేది వైసీపీ ఆరోపణ. టీటీడీ గోశాలలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత 3 నెలల్లో 100 ఆవులు చనిపోయినట్లు వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఇంతగా భారీ సంఖ్యలో ఆవులు చనిపోతుంటే టీటీడీ ఏం చేస్తుందన్న చర్చ మొదలైంది. మొదట్లో దీన్ని ఫేక్ అంటూ ఖండించిన టీటీడీ చివరికి కొన్ని గోవులు మాత్రం వివిధ కారణాలతో చనిపోయినట్లు అంగీకరించింది. అయినా టీడీపీ మాత్రం గోవులపై వైసీపీ ఫేక్ ప్రచారం అంటూ ఎదురుదాడికి దిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత భూమన గోవుల మృతిపై విచారణ చేయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వస్తే గోవుల మృతిపై వాస్తవాలు తెలుస్తాయంటూ భూమనకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. వైఎస్ జగన్కి, భూమన కరుణాకర్ రెడ్డికి ఇదే మా ఛాలెంజ్. ఏప్రిల్ 17న తిరుమలకు రండి, గోశాలలో గోమాతలు ఎలా ఉన్నాయో కల్లారా చూడండి అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. దీనికి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ టీడీపీ ఛాలెంజ్ను అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం 10 గంటలకు గోశాలకు వస్తున్నానని భూమన ప్రకటించారు. వైసీపీ నేత భూమన, టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్ ప్రతి సవాళ్లతో తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలతో శాంతి ర్యాలీ నిర్వహించి భూమన చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, వారి పిఏలు, గన్మెన్లు మాత్రం గోశాల వద్దకు రావచ్చని, శాంతి భద్రతలకు విఘాతం కల్పించవద్దని ప్రభుత్వ అధికారులు కోరారు. దీంతో మంత్రులు, ప్రజాప్రతినిధులు గోశాల సందర్శన ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని కూటమి నేతలు మార్చుకున్నారు. గత ప్రభుత్వంలా వ్యవహరించకుండా ప్రజాస్వామ్యయుతంగానే పాలన అందించాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయి. ఎవరినీ గృహ నిర్బంధం చేయలేదని ఎస్పీ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా గోశాలను ఏ పార్టీ నేతలైనా సందర్శించవచ్చని ఆయన అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హర్షవర్ధన్ రాజు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరూ అడ్డుకోకుండానే గోశాలకు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నట్టు నటించి అడ్డంగా దొరికిపోయారు.
టీటీడీ గోశాలల్లో మూగజీవాల మృతిపై రాజకీయ రగడ చేసిన భూమన మరో నాటకానికి తెరలేపారు. గోశాలలో ఘోరాలు జరుగుతున్నాయంటూ గొంతు చించుకున్న వైసీపీ నేతలతో కలిసి ఇంటి వద్ద నేలపై పడుకుని నిరసన తెలిపారు భూమన కరుణాకర్ రెడ్డి. దొరికిన ప్రతి విషయాన్ని రాజకీయానికి వాడుకోవాలని భావించిన వైసీపీ నేతలకు టీటీడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో నోరు పెగల్లేదు. ఆవుల మృతిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ప్రయత్నించిన వైసీపీ చివరకు అబాసు పాలైంది.